రామాయణం గురించి మాట్లాడినప్పుడు మనలో చాలామందికి ఎంతో ఇష్టమైన ఒక ప్రత్యేకమైన ఘట్టం గుర్తుకొస్తుంది. అదే సుందరకాండ. ఇది కేవలం ఒక కథ కాదు, హనుమంతుడి అచంచలమైన భక్తి, ఆయనకున్న అపారమైన బలం, వీటన్నింటినీ మించి ఆయన చేసిన అసామాన్యమైన ప్రయాణం యొక్క గాథ. పదండి, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం కలిసి చూద్దాం. అసలు ఒక భక్తుడి నమ్మకానికి ఎంత శక్తి ఉంటుంది? ఈ ఒక్క ప్రశ్నతోనే ఈ కథను మొదలుపెడదాం. ఎందుకంటే హనుమంతుడి ప్రయాణం మొత్తం ఈ ప్రశ్నకు సమాధానం లాంటిదే. అసాధ్యం అనుకున్న ఎన్నో ఆటంకాలను కేవలం తన విశ్వాసంతో, బలంతో, భక్తితో ఆయన ఎలా దాటారో చూద్దాం. సరే, అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. రావణుడు అపహరించిన సీతమ్మను వెతుకుతూ బయలుదేరిన వానర సైన్యం ఒకచోట ఆగిపోయింది. వాళ్ల ముందు కనుచూపు మేరలో అంతం లేని మహాసముద్రం. దాన్ని చూసి అందరిలోనూ ఆశలు ఆవిరైపోయాయి. ఒక్కసారి ఊహించుకోండి, అందరూ నిరాశతో కుంగిపోయారు. ఇక సీతమ్మను వెతకడం అసాధ్యమని ఫిక్స్ అయిపోయారు. సరిగ్గా అప్పుడు వృద్ధుడైన జాంబవంతుడు ముందుకొచ్చాడు. హనుమంతుడి దగ్గరికెళ్ళి, హనుమా, నీ శక్తులు నీకు గుర్తులేవా అని ఆయనలో నిద్రపోతున్న శక్తిని మేల్కొల్పాడు. అంతే, ఆ మహాకార్యం యొక్క బాధ్యత మొత్తం ఒక్కరిమీద పడింది, మన ఆంజనేయుడి మీద. ఇక మొదలైంది అసలు సిసలైన సాహసం. అదే మహాసముద్ర లంఘనం. ఒంటరిగా 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరాలి. ఇది కేవలం ఆయన బలానికి మాత్రమే కాదు, ఆయన తెలివికి, సంకల్పానికి కూడా ఒక పెద్ద పరీక్ష. తన శక్తులు గుర్తొచ్చిన వెంటనే హనుమంతుడు మహేంద్ర పర్వతం మీద నిలబడి ఆకాశమంత ఎత్తుకు పెరిగాడు. నిజంగా ఒక కొండంత రూపం. ఆ మహోన్నత రూపంతో సముద్రాన్ని దాటడానికి గాల్లోకెగిరాడు. ఆ దృశ్యం తలచుకుంటేనే ఒళ్ళు గగురుపడుతుంది. అయితే ఈ ప్రయాణం అనుకున్నంత తేలికేమీ కాదు. దారిలో 3 పెద్ద అడ్డంకులెదురయ్యాయి. ముందుగా మైనాక పర్వతం. హనుమ, కాసేపు విశ్రాంతి తీసుకో అని ఆప్యాయంగా పిలిచింది. కాని రాముడి పనిమీద ఉన్నప్పుడు విశ్రాంతి ఏంటి అనుకుని సున్నితంగా వద్దని చెప్పి ముందుకు సాగాడు. ఆ తరువాత నాగమాత సురస ఆయన తెలివిని పరీక్షించింది. ఆమె నోట్లోకి వెళ్లి సూక్ష్మరూపంలో బయటకు వచ్చి ఆమె ఆశీర్వాదం పొందాడు. ఇక ఆఖరిది సింహిక అనే రాక్షసి, నీడని పట్టుకుని కిందికి లాగేస్తుంది. దాన్ని తన బలంతో ఒక్క దెబ్బతో చంపేశాడు. చూసారా, ఇది కేవలం బలం మాత్రమే కాదు, బుద్ధిబలం కూడా. సరే, సముద్రం దాటటం ఒక ఎత్తైతే, ఇప్పుడు శత్రువుల నగరమైన లంకలో సీతమ్మను వెతకడం మరో పెద్ద సవాలు. ఎటు చూసినా రాక్షసులు, ఎక్కడ చూసినా ప్రమాదం. వెంటనే తన రూపాన్ని ఒక చిన్న పిల్లి అంతగా మార్చుకుని లంకలో ప్రవేశించాడు. రావణుడి పెద్ద పెద్ద భవనాలు, అందమైన తోటలు, ప్రతి సందు గొంది వెతికాడు. కాని ఎక్కడా సీతమ్మ జాడ కనిపించలేదు. సమయం గడుస్తోంది. హనుమంతుడిలో టెన్షన్ పెరుగుతోంది. అసలు సీతమ్మ ఇక్కడ ఉందా లేదా అనే అనుమానం మొదలైంది. ఇక ఆశలు వదులుకుంటున్న సమయంలో అశోకవనంలో ఒక చెట్టు కింద ఆమె కనిపించింది. మాటల్లో చెప్పలేని దుఃఖంతో చాలా దీనంగా ఉన్న రూపాన్ని చూడగానే హనుమంతుడికి అర్థమైపోయింది, ఆవిడే సీతమ్మాయని. ఆ క్షణం ఆయన గుండె బరువెక్కిపోయింది. ఇక్కడి నుంచి కథలో అత్యంత కీలకమైన, భావోద్వేగభరితమైన ఘట్టం మొదలవుతుంది. రామదూతగా హనుమ. ఈ సమావేశం వాళ్ళిద్దరి జీవితాల్లోనే కాదు, మొత్తం రామాయణంలోనే ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. హనుమంతుడు తనను తాను పరిచయం చేసుకునే లోపే రావణుడు అక్కడికొచ్చాడు. సీతమ్మను ఎన్నో రకాలుగా బెదిరించాడు. కాని ఆవిడ భయపడలేదు తెలుసా? ఒక చిన్న గడ్డి పరకను అడ్డుపెట్టుకుని రాముడు వచ్చి నిన్ను, నీ లంకను నాశనం చేయడం ఖాయమ్మని రావణుడికి హెచ్చరిక ఇచ్చింది. చూడండి, బందీగా ఉన్న ఆవిడ ధైర్యం ఎంత గొప్పదో. రావణుడు వెళ్ళిపోయాక సీతమ్మ మళ్ళీ దుఃఖంలో మునిగిపోయింది. అంతా అయిపోయిందని అనుకుంటున్న సమయంలో ఎక్కడినుంచో ఒక మెల్లని గొంతు రాముడి కథను పాడటం మొదలుపెట్టింది. అప్పటివరకు ఉన్న నిరాశ ఒక్కసారిగా ఆశగా మారింది. ఆ గొంతు ఎవరిదో కాదు, మన హనుమంతుడిదే. హనుమంతుడు నెమ్మదిగా చెట్టు దిగి తనను తాను పరిచయం చేసుకున్నాడు. కాని సీతమ్మ వెంటనే నమ్మలేదు. ఇది రావణుడి మాయేమో అని భయపడింది. అప్పుడు హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరాన్ని చూపించాడు. ఆ రామముద్రికను చూడగానే ఆమెకు ప్రాణం లేచొచ్చినట్టయింది. ఇది నిజమే, రాముడు తనకోసం దూతను పంపించాడని నమ్మింది. ఇక సీతమ్మ వంతు వచ్చింది. తను ప్రాణాలతో ఉన్నానని రాముడికి చెప్పడానికి తన తలలోని చూడామణిని తీసి హనుమంతుడికి ఇచ్చింది. ఇది కేవలం ఒక ఆభరణం కాదు, నేను బతికే ఉన్నాను,
మీకోసం ఎదురుచూస్తున్నాను అని రాముడికి పంపిన ఒక సందేశం. సరే, సీతమ్మను చూశాడు, సందేశం తీసుకున్నాడు. ఇక పని అయిపోయిందనుకుంటున్నారా? లేదు, అసలు కథ ఇప్పుడే మొదలైంది. లంకా దహనం. ఒక దూత తన విశ్వరూపం చూపించబోతున్నాడు. నిజానికి హనుమంతుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోవచ్చు, కాని వెళ్లలేదు. ఎందుకంటే రావణుడికి రాముడి శక్తి ఎలాంటిదో ఒక శాంపుల్ చూపించాలనుకున్నాడు. ఇది కేవలం కోపం కాదు, ఒక పక్కా వ్యూహం. ఇక మొదలుపెట్టాడు. కంటికి ఇంపుగా ఉన్న అశోకవనాన్ని మొత్తం నాశనం చేశాడు. అడ్డువచ్చిన రాక్షస యోధుల్ని చిత్తుచిత్తుగా ఓడించాడు. ఏకంగా రావణుడు కొడుకైన అక్షకుమారుణ్ణే చంపేశాడు. చివరికి రావణుడితో మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి కావాలనే బందీ అయ్యాడు. రావణ సభలో అహంకారంతో రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టమన్నాడు. కోతికి తోకే కదా ముఖ్యం, దాన్ని కాలిస్తే అవమానంగా ఫీలవుతాడని అనుకున్నాడు. కాని రావణుడు చేసిన అతిపెద్ద తప్పు అదే. హనుమంతుడు ఆ మంటలతోనే లంక మొత్తం అగ్నికాహుతి చేశాడు. రావణుడి అవమానాన్నే వాడికే ఆయుధంగా మార్చాడు. ఇక లంకకు గట్టి హెచ్చరిక ఇచ్చి హనుమంతుడు తిరుగు ప్రయాణమయ్యాడు. ఈసారి ఆయన ఒంటరిగా వెళ్లడం లేదు, తనతో పాటు ఆశను, శుభవార్తను మోసుకెళ్తున్నాడు. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు హనుమంతుడు ఏం చెప్తాడా అని. ఆయన రాముడి దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద మాటలేమీ చెప్పలేదు. కేవలం 3 పదాలన్నాడు. చూశాను సీతమ్మను, అంతే. ఆ మాటల్లో ఉన్న బరువు, ఆనందం, విజయం మాటల్లో వర్ణించలేనివి. తన మాటలకు సాక్ష్యంగా సీతమ్మ ఇచ్చిన చూడామణిని రాముడి చేతిలో పెట్టాడు. అది చూసిన రాముడి బాధంతా ఒక్కసారిగా కరిగిపోయింది. తన కార్యాన్ని విజయవంతంగా పూర్తిచేసిన హనుమంతుణ్ణి కృతజ్ఞతతో గట్టిగా కౌగలించుకున్నాడు. అది ఒక స్వామీ భక్తుల అద్భుతమైన కలయిక. మనం మొదలుపెట్టిన దగ్గరికే మళ్ళీ వచ్చాం. నమ్మకం సంపూర్ణంగా ఉన్నప్పుడు అసాధ్యమనేది నిజంగా ఉంటుందా? సుందరకాండ చదివిన ప్రతిసారీ ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తోంది. దీనికి సమాధానం బహుశా మనలోనే ఉందేమో. ఏమంటారు?